భారత ప్రధాని మోడీ గారు 3 నేషన్ టూర్ కోసం బయలుదేరెళ్లారు. ఆయన 3 దేశాలు వెళ్తున్నారు. కెనడా, సిప్రస్, క్రొయేషియా. కెనడాకి G7 సమ్మిట్ కోసం వెళ్తున్నారు. సిప్రస్కి లాస్ట్ 2 డికేడ్స్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వెళ్తున్నారనమాట. ముఖ్యంగా సిప్రస్ అనేది గ్రీస్ ప్రాబల్యం ఎక్కువ దేశం అనమాట. అంటే టర్కీకి చెక్ పెట్టడానికి మాకు వ్యతిరేకంగా మీరు చేస్తే మేము కూడా చేయగలని చెప్పడానికి. అదేవిధంగా క్రొయేషియా, భారత ప్రధాని క్రొయేషియా దేశం వెళ్ళటం ఇదే మొట్టమొదటిసారి. అసలు భారత ప్రధాని ఇంతవరకు క్రొయేషియా వెళ్ళలేదంట. సో ఈ 3 దేశాల ప్రయాణము కూడా ఇప్పుడు విశిష్టమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు కెనడాలో ఆల్బర్టా దగ్గర కన్నాస్కిస్ అనే ప్రాంతంలో G7 సదస్సు జరుగుతుంది. ఇది 51వ సదస్సు. ఇంతకుముందు అది G8 అనమాట. 2014లో రష్యా క్రిమియాని ఆక్యుపై చేసిన తర్వాత రష్యాని సస్పెండ్ చేశారు. దాంతో అది G7 అయిందనమాట. ఈ G7 సమ్మిట్లో చాలా ఇంటెన్స్, చాలా ఘాటైన, తీవ్రమైన చర్చలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు స్టార్ట్ అయ్యాయి, యుద్ధం స్టార్ట్ అవుతోంది. దీన్ని బట్టి అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరగవచ్చు.